హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ నేను మీకు ఓరియో బిస్కెట్స్తో చాకోబార్ ఎలా చేయాలో చూపిస్తానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా యమ్మీగా ఉంటుంది, కానీ చేయడం మాత్రం చాలా ఈజీ. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, మీ పిల్లలు కూడా చేసేసుకుంటారు ఈ వీడియో ఒకసారి వాళ్ళకి చూపించారంటే. సో ఈ ఓరియో చాకోబార్స్ ఎలా చేయాలో నేను ఇవాళ మీకైతే చూపించేస్తాను. మనం ఏం చేస్తామంటే టీ కప్స్ ఉంటాయి కదండి, వాటితో ఇవి చేస్తున్నాం కాబట్టి అస్సలు హ్యాజిల్ ఫ్రీ అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీకు కనుక నా వీడియోస్ యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వెళ్తూ బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసేసుకోండి. ముందుగా మనం కొంచెం చాక్లెట్ తీసుకుని ఇలా డబల్ బాయిల్ చేసుకుంటూ చాక్లెట్ మెల్ట్ చేసుకోవాలి. మీ దగ్గర మైక్రోవేవ్ ఉంటే డైరెక్ట్గా మైక్రోవేవ్లో పెట్టుకుని మెల్ట్ చేసేసుకోవచ్చు. ఇలా వేడి నీళ్ళు కింద పెట్టి పైన ఇలా గిన్నెలో చాక్లెట్ వేసుకుని మీరు ఇలా కలుపుతూ ఉంటే చాక్లెట్ చక్కగా మెల్ట్ అయిపోతుంది. చూడండి ఎలా గ్లాసీగా ఎలా మెల్ట్ అయిపోయిందో. ఇప్పుడు ఈ మెల్ట్ అయిన చాక్లెట్ మనం ఏం చేస్తామంటే టీ కప్స్ ఉంటాయి కదండి, ఈ టీ కప్స్ మనకు మామూలుగా పేపర్ కప్స్ దొరుకుతాయి కదా, అవి వాటితో కనుక ఈ ఐస్ క్రీమ్ చేస్తే ఈజీగా మీకు డిమోల్డ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో నేను ఇవాళ ఇలా టీ కప్స్ తీసుకుని ఒక స్పూన్ తోటి ఈ చాక్లెట్ని చుట్టూ ఇలాగ చక్కగా కోట్ చేసేసానండి. ఎక్కడ వదిలేయకండి, అన్ని వేపులా చక్కగా ఒక 2 చెంచాల చాక్లెట్ అయితే వేసి అన్ని వేపులా ఈవెన్గా ఇలాగా కోట్ చేసేసుకోండి. దీన్ని మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. మీరు క్రీమ్ రెడీ చేసుకునే లోపల అవి కొంచెం సెట్ అవుతాయి. ఇప్పుడు ఒక బ్లెండర్లో మనం 1 కప్పు పాలు, ఒక 2 ఓరియో బిస్కెట్స్, తర్వాత కొంచెం చాక్లెట్, మెల్టెడ్ చాక్లెట్ కూడా దీంట్లో వేసాను, ఇంకా యాడెడ్ ఫ్లేవర్ ఇస్తుంది అది. తర్వాత 1 కప్పు ఫ్రెష్ క్రీమ్, మనం ఏ కప్పుతో అయితే కొలతలు తీసుకుంటున్నామో అదే కప్పుతో చిన్న కప్పులండి ఇవి, దీంతో నేను 2 చాకోబార్స్ చేశాను. తర్వాత 2 స్పూన్ల చక్కెర, ఇవన్నీ వేశాక 2 స్పూన్ల పాల పౌడర్ అంటే మిల్క్ పౌడర్ కూడా దీంట్లో వేస్తే చాలా రిచ్గా ఉంటుంది మన ఐస్ క్రీమ్. ఇవన్నీ వేసి మీరు చక్కగా బ్లెండ్ చేసేసుకోండి. బ్లెండ్ చేసేసుకున్న తర్వాత మనం సెట్ చేసి పెట్టుకున్నాం కదా చాక్లెట్ కప్స్, దాంట్లో మనం ఈ ఓరియో దీన్ని మనం పోసేసాక మనం దీన్ని ఏం చేస్తామంటే చక్కగా అల్యూమినియం ఫాయిల్ తోటి దీన్ని కవర్ చేసేయండి. కవర్ చేసి దీనికి ఒక చిన్న ఘాటు పెట్టుకుని దాంట్లో ఐస్ క్రీమ్ స్టిక్స్ ఇలా ఇన్సర్ట్ చేసేయండి. ఇన్సర్ట్ చేసేసి మీరు ఒక రాత్రి 8 అవర్స్ అన్నా దీన్ని మీరు ఫ్రీజర్లో సెట్ చేసేసారంటే ఇవి బాగా సెట్ అయిపోతాయి. నెక్స్ట్ డే మనం ఇవి తీసి చూపిస్తాను చూడండి. మీరు చాలా ఈజీగా డిమోల్డ్ చేయొచ్చు. చూడండి, ఈ పేపర్ని ఇలా చింపేశారంటే మీ చాకోబార్స్ రెడీ అయిపోతాయి. ఎంత గ్లాసీగా ఎంత నీట్గా వచ్చాయి చూడండి. చేయడం కూడా చాలా చాలా ఈజీ. మీరు షాప్లో కొన్న చాకోబార్స్ కంటే ఇవి ఇంకా టేస్టీగా ఉంటాయి. చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు మీ పిల్లలు. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ఉంటాను, మీ విజీ.